రెగ్యులర్ గా మా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ ఏమంటే నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ గ్రీడ్స్. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ చేయడము, ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ చేసేసి వాళ్ళని యాజ్ ఏ డిఫరెంట్ రిక్వైర్మెంట్ తీసుకెళ్లడము, మేకింగ్ దెమ్ టు న్యూడ్ సంథింగ్ అండ్ వీడియోస్ తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. సెకండ్ వచ్చేసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం ప్రైవేట్ అకౌంట్ లో ఇన్స్టాగ్రామ్ది. తర్వాత వచ్చేసి ఇది లింక్స్ అండి, యూపీఐ లింక్స్ స్కామ్స్. ఎగ్జాంపుల్ ఒక నార్మల్ రీసెంట్ గా నిన్న వచ్చింది, ఒక అతను బ్యాంక్ అకౌంట్ లో నుంచి రెగ్యులర్ అమౌంట్ కట్ అవుతుంది 1500. ఓకే, బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు తెలియదు అని అంటున్నారు. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేసి ఇతనే ఓటీపీ ఇచ్చేసాడు యాక్చువల్ వాళ్ళకు డీటెయిల్స్ మొత్తం. వెన్ దే కాల్డ్, వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు. సో ఇట్ ఇస్ బికాస్ హ్యాపెనింగ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో రెండు మన ప్రధానమైన కారణాలు చూసుకుంటే రెండు అలాగ అవుతుందండి. ఒకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, మనకు ఒక అవగాహన లేకపోవడం అయ్యే విషయాలు. సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ గ్రీడ్స్, మనకు ఉండే అవసరము, ఫైనాన్షియల్ డబ్బు అవసరము. సెకండ్ వచ్చేసి గ్రీడ్. ఇన్స్టాగ్రామ్ అయ్యేవి 90% గ్రీడ్ గురించి అండి. మిగతా యూపీఐ స్కాము ప్లస్ ఈ డిజిటల్ అరెస్ట్ ఫైనాన్షియల్ క్రైమ్ అండి. ఇట్ ఇస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో మాక్సిమం ఇన్స్టాగ్రామ్ యూపీఐ లింకులు స్కానర్లతో ఎక్కువ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా డిజిటల్ అరెస్ట్ ఎక్కువ వచ్చింది. ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇనిషియేట్ తీసుకుంది, ప్రతి కాల్లో ఇనిషియేట్ చేస్తున్నారు. కానీ మీకు ఒక స్పెసిఫిక్ కేసు చెప్తానండి. ఒక అమ్మాయి ముంబైలో వర్క్ చేస్తుంటుంది. ఆ అమ్మాయికి వచ్చేసి డిజిటల్ అరెస్ట్ అని కాల్ వచ్చింది. ఓకే, అమ్మాయి షీఈ్ ఎంప్లాయిడ్, షీఈ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్, షీఈ్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీ, షీ ఎర్న్స్ అరౌండ్ 10+ ఇన్కమ్. ఓకే, ఆమెకు ఫస్ట్ కాల్ వచ్చేసరికి ఆమె డిజిటల్ అరెస్ట్ అని చెప్పేశారు ఆమెకు. ఫస్ట్ షీ గాట్ ఫియర్, ఫస్ట్ భయం వేసింది అమ్మాయికి. భయం వేసేసి షీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ఎవ్రీథింగ్. ఓకే, వర్క్ చేసేటప్పుడు ఏమైంది, ఆమెని ఫస్ట్ పిలిచారంట. పిలిచేసి చెప్పారంట, ఏమడిగారంట, మీ ఒక గూడ్స్ ఉన్నాయి కదా, ఇవి ల్యాండ్ లో వచ్చేసావి, మీ నెంబర్ అటాచ్ అయింది దీనికి, ఇది డ్రగ్స్ లాంటివి, యువర్ నెంబర్ విల్ బి బ్లాక్, మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఎక్కడ, ఢిల్లీలో. స్టార్ట్ డిస్కషన్ చేసేటప్పుడే మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతారు వాళ్ళు. ముంబై అని చెప్తారు కదా, దే చేంజ్ లొకేషన్. మీరు ఎప్పుడైతే లొకేషన్ చెప్తారో లొకేషన్ మార్చేస్తారు వాళ్ళు. మీరు ముంబై అని చెప్తే వాళ్ళు బెంగళూరు అని చెప్తారు. ఒక బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్ దే విల్ చేంజ్ దేర్ లొకేషన్. ఓకే, లొకేషన్ చేంజ్ చేసి దే విల్ స్టార్ట్ టార్గెటింగ్, దే విల్ ట్రై టు గెట్ యువర్ డీటెయిల్స్. మీరు ఇన్స్టాగ్రామ్ లో, లింక్డ్ ఇన్ లో ఎక్కడైనా మీ ఫొటోస్ పెడతారు కదా, మీ అన్ని డీటెయిల్స్ వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. వేరే దే విల్ గెట్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ కాలింగ్ ఓన్లీ యూ. ఓకే, చేసేసి దే విల్ టార్గెట్ యూ. ఓకే, అమ్మాయికి స్పెసిఫిక్ గా కాల్ చేసేసి ఆమె భయపడిపోయి, సార్ నా దగ్గర ఏం లేవంటే ఆమె నేను సిఐడి వాళ్ళకి పంపిస్తాను, సిఐడి వాళ్ళకి పంపించారు. అక్కడ సిఐడి విల్ బి వెరీ గుడ్, డ్రెస్ అన్ని ఉంటుంది, మన పోలీస్ డ్రెస్ అన్ని. అండ్ దే విల్ స్పీక్ ఇన్ మోర్ గుడ్ లాంగ్వేజ్ రాదర్ దెన్ నార్మల్ లాంగ్వేజ్. మనం మాట్లాడే విధానికన్నా ఎక్కువ చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడతారు. అండ్ దే నో ఎవ్రీ సెక్షన్. ఓకే, మనకన్నా కొన్ని సెక్షన్లు మర్చిపోతాం, వాళ్ళ ప్రతి సెక్షన్ తెలుసు బుక్ ముంగల పెట్టుకొని. ఒకవేళ మనకి అనుమానం రాకుండా వ్యవహరిస్తారు అన్ని. అస్సలు మీకే అనుమానం రాదు. అండ్ అది అవేర్నెస్ లేకపోవడం కారణంగా కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పూర్తిగా కేసు. ఆ టైంలో ఏమైందంటే అమ్మాయికి డబ్బులు పే చేసింది, ఇంకా డబ్బులు కావాలంటే వాళ్ళు నా దగ్గర డబ్బులు లేవంటే వాళ్ళు ఫైనల్ వెరిఫికేషన్ ఏం చేశారు చెప్పండి. ప్రతి ఈ డ్రగ్స్ ముఠాకి చెస్ట్ లో ఒక ట్యాగ్ ఉంటుంది, ఒక ట్యాగ్ ఉంటుంది, ఆ చెస్ట్ చూపేయని చెప్పారంట. ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళి ఆ ట్యాగ్ చూపించిందండి నార్మల్ గా. ఓకే, ఆ తర్వాత అమ్మాయి నాకు ఫోన్ చేసింది, సార్ ఇలా అయ్యింది, ఏం చేయాలి. సో మీరు అవాయిడ్ చేయండి అని చెప్పాను. సో నెంబర్ బ్లాక్ చేయమని చెప్పాను. సో నార్మల్ ఎలా అవుతుందంటే ఇఫ్ వాళ్ళకి రెస్పాండ్ అవుతుంటే యు ఆర్ టార్గెట్. ఓకే, సో నార్మల్ అటాకర్ కి దే హావ్ 10 people per day. ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, సేల్స్ పర్సన్, ఐ హావ్ 10 people every day. ఓకే, నేను 10 people నా టార్గెట్ వచ్చేసి 1 crore. ఐ కెన్ గెట్ ఫ్రమ్ ఎనీ వన్, రైట్? ఎగ్జాంపుల్ ఐ కెన్ గెట్ ఫ్రమ్ ఎనీ వన్. ఇప్పుడు మీరు రెస్పాండ్ కాకపోతే మిగతా 9 మంది దగ్గర తీసుకుంటాను, అది మీ దగ్గర తీసుకుంటాను. అర్థమవుతుంది కదండి. ఎవరు భయపడితే వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తాను. ఆమె నెంబర్ బ్లాక్ చేసేసి అవాయిడ్ చేసేస్తే ఇట్ హాస్ క్లోజ్డ్. ఓకే, బట్ ద లెవెల్ దే హావ్ టేకెన్, రైట్, దే హావ్ టేకెన్ హాఫ్ న్యూడ్ ఆఫ్ అవర్ కెమెరా విచ్ షీ హాస్ ఫియర్ టిల్ నౌ. ఇప్పటి వరకు ఆమెకు భయం ఉంది ఆ వీడియో అక్కడ లీక్ అవుతుందని. సో మేము చెప్పాము ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీథింగ్ మోర్. అంటే ఇది ఒక కేసు సార్. శ్రీకాంత్ గారు, అంటే నేను అనేది ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ ఇంత దారుణంగా మనల్ని వాళ్ళు అడిగే ప్రశ్నలు కొద్దీ చెప్తున్నా అన్నారు కదా, ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళండి? అంటే
ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 20 to 30 అండి, 20 to 30, నాట్ మోర్ దెన్ 30. ఈ డిజిటల్ అరెస్ట్ ఓన్లీ 20 to 30. యూపీఐ క్రైమ్, ఇంకా క్రైమ్ యూపీఐ క్రైమ్ అండ్ డిజిటల్ కార్డ్ క్రైమ్ అండ్ డెలివరీ క్రైమ్, పాస్పోర్ట్ క్రైమ్, ఇవన్నీ వచ్చేసి అబౌవ్ 35+ అండి. 20 to 30 డిజిటల్ అరెస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ క్రైమ్స్ చాలా అవుతున్నాయండి. ఓకే, మీరు ఇప్పటి వరకు డీల్ చేసిన కేసెస్ లో హైయెస్ట్ అమౌంట్ ఎంత దోచేశారండి? హైయెస్ట్ అమౌంట్ ఒక గేమ్ యాప్ ద్వారా దోషించారండి. ఒక అమ్మాయి ఎంబీబీఎస్ అమ్మాయి, షీల్ ప్లే గేమ్స్ నార్మల్లీ. ఓకే, దే మేడ్ అరౌండ్ 5 crores. 5 crores? 5 crores, around 5 crores. ఓకే, సో నార్మల్లీ షీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమ్. ఓకే, ఆమె గేమ్ చాలా ఇంట్రెస్టెడ్. షీ ప్లేస్ వెరీ వెల్. ఓకే, వెన్ షీ ఈస్ ప్లేయింగ్ రైట్, దే హ్యావ్ గ్రేట్. ఓకే, ఎగ్జాంపుల్ గేమ్ లో ఉంటుంది కదా, ప్రతి ఒక్క లెవెల్ కి అమౌంట్ వస్తుందండి. షీ వెంట్ ఫర్ level 3 or 15. She got only 40 lakhs in her cash. Okay, the minimum amount to that withdraw is 3 crores something అలా ఉందండి. సో ఆమె ఏం చేసిందంటే మిగతా ఫ్రెండ్స్ తో అమౌంట్ కలెక్ట్ చేసి స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ దట్ అమౌంట్ నా వ్యాలెట్ చేసినప్పుడు లెవెల్ పెరుగుతూ వెళ్తుంది. 1, 2, 3 లెవెల్, 4 లెవెల్, 5 లెవెల్. ఓకేనా, సో బేస్డ్ ఆన్ దిస్ లెవెల్ ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమౌంట్ విత్డ్రాల్ కొడితే 15 days లో వస్తుందని చెప్తే రాలేదు. 15 days లో దెన్ షీ వెంట్ అండ్ కంప్లైంట్ సంథింగ్ హ్యాపెండ్. ఓకే, పోలీస్ ఆఫీసర్ ఏబుల్ టు రికవర్ 1.5 crores సంథింగ్. ఓకే, రెగ్యులర్లీ ఇఫ్ యూ సీ ఐ గెట్ 3 to 4 calls అండి. ఈ డబ్బు లాస్ అయిన అరౌండ్ 4 to 5 lakhs. రోజుకి మీకు 3-4 కంప్లైంట్లు వస్తాయి ఇలా రెగ్యులర్ గా